పెద్ద కొడుకు పెద్ద కోడలు. నేను అమ్మిడికి రానిలా 4 తడవల పైకి లేవదీస్తా, మళ్ళీ 10 రూపాయలు కూడబెట్టుకునే తలకి మళ్ళీ నన్ను కాలుతుందని వేస్తారు, మళ్ళీ ఏడుస్తా వస్తారు. సరే బిడ్డలు కదా మనం దూరం చేస్తే ఎట్టని చెప్పేసి 4 తడవలు చేసి నిలబెట్టిన. 10 రూపాయలు దొరక్క కేజీ బియ్యం లేని రోజు వస్తే వీళ్ళు ఇంకెడ చేయాలని అంగడి పెట్టించి నిలబెట్టిన. ఒక అమ్మాయి సంతపేటలో ఉంది, ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు, చెప్పను కూడా, ఎప్పుడు చచ్చిపోయిందాకా. పరపతి ఏ టైంలో పోయినా ఏ గంటలో పోయినా కాగితం బళ్ళే, పత్రం బళ్ళే, రాత బళ్ళే, రూపం బళ్ళే లక్షలు ఇస్తుంది. ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా. అది ఏంటంటే, అమ్మ నా పెద్ద కొడుకు ఏ రోజు వచ్చినా అవసరానికి సహాయం చెయ్యి, నీ కరెక్ట్గా ఏడవు బావు, నేను పోయినా కూడా నా పెద్ద కొడుకు నిలబెట్టుకుంటాడని చెప్పి మాట చెప్పి ఆ పరపతి పట్టించిన. ఇవన్నీ కుదవ పెడతా చేస్తూ ఉండేదానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయి 2 రూపాయలు లెక్కనిస్తుంది డబ్బులు, కాగితం బళ్ళ గంటే. నువ్వు 4 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షలు కాదు ఇస్తుంది. అవి తెచ్చుకొని 10 రూపాయలు లెక్కన బళ్ళు కుదవ పెట్టుకొని 10 రూపాయలు లెక్కన డంబాలు కొడతా బతుకుతా ఉండరు. ఎవరు పెట్టుకునేది? పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు. అనిల్ కుమార్ రెడ్డి, శారదమ్మ. కానీ ఆ పరపతి పట్టించినాను కాబట్టి ఏ టైంలో ఉంటే ఆ టైంలో అనిల్ కుమార్ రెడ్డి, శారదమ్మ పోయి డబ్బులు తెచ్చుకొని నటనలు ఆడుతూ ఉండరు. మీరు నమ్మకం పట్టించి బతికించినాను కదా, నా డబ్బు తీసుకొని నన్ను అల్లాడిస్తే ఏమాత్రం న్యాయం ఇది? ఇద్దరు పడినా నాకు పెద్దమ్మని ఎత్తికెక్కి. ఆయన బిల్డప్లు ఏంటంటే, ఆయన ఏమి పుట్టుకతో కోటీశ్వరుడు కాదు, ఆయన కాడేం కోట్లు ఉండి కాదు. అందరం కష్టపడి నిలబెట్టుకొని పెళ్ళిళ్ళు అయినాక దీనికి ఆయన షెడ్యూల్ చేసినాక 4 తడవలు కింద పడినాను అన్నాడు చూడు, పడినాను ఇళ్ళ. నేను పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి 7 లక్షలు డబ్బులు తెచ్చిచ్చిన. యాను కొనాలంటే 2.5 లక్ష, క్యాటరింగ్ పెట్టాలంటే 1.5 లక్ష, పళ్ళంగడ పెట్టాలంటే చిన్న బజార్లో 1.5 లక్ష. ఆ 7 లక్షలు వడ్డీలు కట్టలేదు, అసలు కట్టలేదు. అమ్మ నాకు ఇల్లు గడిచేదే కష్టంగా ఉంది, నాకు ఇల్లు గడవడం లేదు అన్నాడు అనిల్ కుమార్ రెడ్డి. అప్పుడు తీసుకొచ్చి నేను అంగడి పెట్టించిన. వీడికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుక్కి, పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుకు సునీల్ కుమార్ రెడ్డికి కూడా అంతే ఇచ్చిన పెళ్ళిళ్ళు అయినాక.